జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భవ్యమైన శ్రీరామనవమి శోభయాత్ర మీ ఆశీర్వాదం వల్లనే సఫలమవుతుంది. మీరు లేకపోతే ఈ కార్యక్రమం లేదు తమ్ముళ్ళారా. మీరు లేకపోతే మన హిందూ సమాజం తెలంగాణలో సేఫ్ కూడా ఉండదు తమ్ముళ్ళారా. ఇవాళ మన భారతదేశం పొట్టు తిని మన భారతదేశంలో ఉండి ఓవైసీ ఎట్లాంటి దొంగలు భారత మాత జై చెప్పనికి ఇవాళ ఆలోచన చేస్తున్నారు. ఆ ఓవైసీ ఎట్లాంటి గుండెలు మన భారతదేశంలో ఉండి వందే మాత్రం పాట పాడడానికి సిగ్గుపడుతున్నారు. అట్లాంటి దొంగలకి మన తెలంగాణ నుంచి ఒక కుక్కని పెట్టాల్సిన ఒక బాక్స్, అట్లాంటి బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి పాకిస్తాన్ పంపిస్తామా లేదా? పాకిస్తాన్ పంపిస్తామా లేదా? అరే ఓవైసీ, నువ్వు గాని నీ తమ్ముడు గాని ఎవరైనా గాని మా భారతదేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ భారత మాత చెప్పాల్సిందే. అరే ఓవైసీ, నా భారతదేశంలో ఉండి నేను యుద్ధం చేస్తా, నేను ఆ పీక్తా ఈ పీక్తా చెప్తున్నావు కదా, అసలు నువ్వు ఏం చెయ్యలేవు. అసలు నువ్వు ఏం చెయ్యలేవు. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది కాషాయ గవర్నమెంట్ తెలంగాణలో. మా కాషాయ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏమైతుంది యాద పెట్టుకో బిడ్డ. నీ పరిస్థితి ఏమైతుంది యాద పెట్టుకో. కింద బుల్లెట్ కొడితే పైకి వెళ్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే శత్రు మనకు కనబడుతుండు. ఓవైసీ వైట్ టోపీ పెట్టుకొని శత్రు మనకు కనబడుతుండు. కానీ మన ఎంత ఉన్నా శత్రువు మనకు కనబడతలేదు తమ్ముళ్ళారా. మన హిందువులే మనకు శత్రువులు ఉన్నారు. ఇవాళ మన భారతదేశానికి హిందూ రాష్ట్రం చేద్దామా లేదా? చేద్దామా లేదా? కానీ కొంతమంది కుక్కలు భారతదేశంలో ఉండి భారతదేశానికి హిందూ రాష్ట్రం ఎట్లా చేస్తాం చూసుకుందాం అనే వాళ్ళకి నేను చెప్తున్నా. ఈ